ఫుల్గా మంచు. మొన్న అరటిపళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు నేను కోసి చూపించాను కదా, తిన్నాను నేను. అది 2 రోజులుగా 3 రోజులుగా ముగుతుంది. ఒక్కొక్క ఆస్తనం కోసుకు తిన్నాం. బయటకు అమ్మితే డబ్బులు ఏమొస్తాయని చెప్పేసి అలా చెట్టుగా ఉంచాను. చెట్టుకు ఉంచడం వల్ల పిచ్చుకలు, కాకులు వచ్చి తినేస్తున్నాయి. అయితే మనం కూడా తినాలి కాబట్టి కోద్దామనుకుంటే ఒకేసారి 4-5 ముగ్గిపోతున్నాయి ఎక్కువ. అందుకని ఇప్పుడు కోసేద్దాం. కోసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో చేయాలనిపించింది కాబట్టి పైకి ఆ కాయలు కోయడానికి ప్రయత్నిస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఎస్, అదిగో చూసారు కదా, ఇదిగో పిచ్చుకలు, కాకులు అన్నీ తినేస్తున్నాయి. అవి తినాలి, బతకాలి. కాకపోతే మరి మనం వేసుకున్న చెట్టు పండు మనం తినాలి కదా కొన్నేనని. అందుకని ఈ పాడైపోయి అంటే కొద్ది తీసి కట్ చేసి మిగతాయి మనం తినడానికి కోసేద్దాం. చూద్దాం ఎలా అవుతుందో చూద్దాం. చూసారా, కోసాను అట్టుకుండు గెల నుంచి ఒక అత్తనం కోసాను. చూడండి, ఇవన్నీ కూడా పిచ్చుకలు తినేసినాయి. ఇవన్నీ చూడండి ఇలా ఇడిపోవాలి. చెట్టునే కాసిన కాయలంటే పండినవి అంటే ఇలా ఇడిపోవాలి. ఇది కూడా కోసేద్దాం. ఎందుకంటే ఇంకా పిచ్చుకలు అవి తినేస్తాయి కాబట్టి కొన్ని అవి తిన్నా కొన్ని మనం తినొచ్చు. న్యాచురల్గా ఎటువంటి మన మందులు పిచికారీలు ఏమి చేయకుండా న్యాచురల్గా కాసిన అరటిపళ్ళు, చక్కెరకేళి అరటిపళ్ళు మనం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కోసుకుంటే బాగుంటుంది. ఇది కూడా కోసేద్దామా, లేదంటే రేపు కాగిల్లు కోద్దాం. ఈ పూటకి ఇక్కడ ఏదైనా రక్షణ ఇచ్చి, అంటే పిచ్చుకలు, కాకులు అయ్యి తినకుండా కొంచెం రక్షణ ఇచ్చి రేపు కోసుకుందాం. ఈ పూటకి ఇది కోసి సరిపెట్టేద్దాం. ఎస్, ఒక అస్తనం కోసిన తర్వాత సెక్యూరిటీ కింద పైన ఒక సంచి లాంటిది ఒకటి సెక్యూరిటీ కింద గెలకి పెట్టాను. మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చెట్లు ఎలా వేస్తానో ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను మీకు కరెక్ట్ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పోయిన సంవత్సరం ఒక గెల వేసింది. దాన్ని కట్ చేయడం వల్ల ఈ పక్కన వచ్చినాయి. దీన్ని కూడా అప్పుడు కట్ చేశారు. అదే ఈ లేయర్స్ అన్ని ఈ కట్ చేస్తే అప్పుడు ఈ ఒకటే ఉంది కదా, ఈ ఒక్కదాన్ని ఎదగనిస్తే ఈ సంవత్సరం గెలేసింది. మీరు చూసారు, పైన ఇప్పుడు ఒక అస్త్రం కోసాను. అందుకని ఇది ఈ వారం కంప్లీట్ అయిపోయేటప్పటికి అయిపోతుంది చెట్టు. దీన్ని తీసేయాలి. అలాగే అప్పుడు ఈ మొక్కను ఉంచుకోవాలి. ఈ చిన్నదాన్ని తీసేయాలి. ఎందుకంటే భూమిలో ఉండే బలం అంతా కూడా ఇక్కడి నుంచే తీసుకోవాలి కాబట్టి రెండింటికి సప్లై అవ్వాలంటే భూమి నుంచి బలం సరిపోదు. అందుకని చిన్నదాన్ని తీసేయాలి. అలాగే ఇక్కడ చూడండి, పోయిన సంవత్సరం ముందు కట్ చేసిన దాంట్లో ఇది కూడా పెద్ద అయింది. అందుకని దీన్ని ఉంచుకోవాలి. ఈ చిన్నదాన్ని కట్ చేసేయాలి. ఎందుకంటే బలం ఇక్కడున్న భూమిలో ఉండే బలాన్ని అందించాలంటే కష్టం కదా. అందుకని ఈ రెండింటిని ఉంచుకుంటే మళ్ళీ సంవత్సరానికి ఒక నెల అటులో ఖచ్చితంగా 2 గెలేస్తాయి. అప్పుడు అలాగే వెనక పక్కన ఇంకా చిన్నవి ఉన్నాయి చూడండి. ఇవి కూడా తీసేయాలి. ఇవి కూడా తీసేస్తే అప్పుడు ఈ రెండింటికి బలం సరిపోదు.
6 నెలల తర్వాత ఇవి మళ్ళీ వస్తాయి చిన్న చిన్నవి. అప్పుడు దీన్ని ఉంచుకోవాలి. అంటే అవి గెలేసే టయానికి 6 నెలల గ్యాప్లో ఇది కూడా ఎదుగుతుంది. అలా ఉంచుకుంటే బ్రహ్మాండంగా మంచి గెలలు వస్తాయి. అందుకని కొంచెం పెరడు ఎక్కువ ఉన్న వాళ్ళు నెలకొకటి గెలేసే విధంగా ప్లాన్ చేసుకోండి. నెలకొకటి. అందులో అంటే ఇప్పుడు ఇది నరికేస్తాం కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కింద భూమి వరకు తీసుకోవాలి. తీసుకుని మొక్క పలంగా కింద దుంప ఉంటుంది, ఆ దుంప తీసుకుని వేరే చోట వేసుకోవచ్చు. అప్పుడు మనం కొత్తగా అక్కడ ఉండే బలాన్ని తీసుకుంటాం. అలాగా ఒక 40 అడుగులు, ఇది ఒక 15 అడుగులు అంత ఉంటుంది వెడల్పు. ఎంత సైట్లో అంటే మా ఇంట్లో ఖాళీ స్థలం. దీంట్లో ఇటు ఒక 6 అదొక 6 లైన్ కింద ప్లాన్ చేసుకుని కరెక్ట్గా వేసుకుంటే నెలకు ఒకటి చెప్పిన గెల ఖచ్చితంగా వేస్తుంది. సంవత్సరం పొడిగిన ఒక్కొక్క గెల ఖచ్చితంగా మనం పోసుకుని తినచ్చు. కరెక్ట్గా నెలకొకటి, తర్వాత నెలలో మళ్ళీ ఇంకొకటి, తర్వాత నెలలో మళ్ళీ ఇంకొకటి అలా వేసుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని 12 మొక్కలు వేసుకుంటే నెలకి ఖచ్చితంగా ఒక్కొక్కటి గెల చెప్పునే వస్తాయి మనకి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని సంవత్సరం అంతా చక్కెరకాయలు అట్టుకుని చక్కగా మనమే పండించుకుని మనం తినచ్చు. బయట కొనుక్కుని తినేంత ఇది లేకుండా సొంతంగా పండించుకోవచ్చు అన్నమాట. ఇంకా చూడండి మన ఇంట్లో ఎన్ని పంటలు పండించుకుంటున్నాను నేను చక్కగానే. మనకు ఉంది కదా ప్లేస్లోనే అన్నీ వేసుకున్నాను. చూడండి ఈ టమాటాలు ఎంత బాగా చక్కగా పడుతున్నాయో. ఇలా నేనంటే కింద ఉంటే ఈ ఎలుకలు అవి తినేస్తున్నాయని చెప్పేసి కొంచెం తాడు మీదకి పైకి ఎక్కించాను. మనం చక్కగా కూరగాయలు మనం ఎక్కడికి వెళ్ళకుండా మనమే కోసుకుని వండుకుని తినే విధంగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అన్నీ. చూడండి ఇక్కడ మనకి మన లోపలే ఇంకా మామిడికాయలు మన లోపల ఇవి రసాల మామిడికాయలు అని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కాస్తుంది. ముందు నేను కలవటేరు కాయలేమో అనుకున్నాను. కాకపోతే ఇవి ఎదిగే కొలిది ఇక చూడండి ఇంకా పైన ఉన్నాయి. ఎదిగే కొలిది రసాల్లాగా మారిపోతున్నాయి. రసాలని అనుకుంటున్నాను. అలాగే చూడండి మన ఇంట్లో నిమ్మ చెట్టు కూడా ఉంది. ఇగో నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు ఎంత చక్కగా కాస్తున్నాయో. మొత్తం చెట్టు అంతా ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలు. మనం ఎక్కడికి వెళ్ళకుండా నిమ్మకాయలు మనమే కోసుకుని మనకి ఇంట్లోంచి మామిడి చెట్టు బయటకు వచ్చేసిందండి. మామిడికాయలు కాస్తున్నాయి, బయట చేతికి అందేస్తాయని చెప్పేసి నేను బొట్టాలన్నమాట. మామిడికాయలు ఎవరికి కనబడకుండా దీంట్లో సెక్యూరిటీగా ఉండాలని దీంట్లో కాయ ఉంది. అలాగే ఇంకా చూద్దామండి మన ఇంటి దగ్గర నిమ్మ చెట్టు. నిమ్మకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి. నిమ్మకాయలు పొలం కాసేసినాయి. ఇగో అన్నీ నిమ్మకాయలే, ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలు. అలాగే మన ఇంటి దగ్గర ములక చెట్టు కూడా కాసింది. ములక్కాళ్ళు చూడండి ఎంత ఫుల్గా కాసినాయో. చెట్టు నిండా ములక్కాళ్ళే. ఇవన్నీ మన ఇంటి దగ్గరే లోపల వేస్తే చెట్టు బయటకు వచ్చిన తర్వాత ఉన్నాయి. బయట నుంచి ఎన్ని ములక్కాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ అరటిపళ్ళు చూపించాను మీకు, అలాగే నిమ్మకాయలు చూపించాను, అలాగే మామిడికాయలు కూడా చూపించాను, అలాగే మీకు ములంకాయలు కూడా చూపించాను, టమాటాలు కూడా ఎలా పండుతున్నాయో కూడా చూపించాను. ఫ్రెండ్స్ మనకున్న స్థలంలోనే మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించుకుని మనం తినడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు కూడా ఆర్గానిక్ ఫుడ్, ఎటువంటి మందులు కానీ ఎటువంటి సిరప్లు కానీ అలాంటివి ఏమీ వేయకుండా పండించుకుని ఆరోగ్యంగా మనం బ్రతకడం కోసం మనకున్న కొద్దిపాటి స్థలంలోనే మంచి కూరగాయలు పండించుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క చిన్న ప్రయత్నం. కాబట్టి అలాగే సిటీల్లో కూడా చాలామంది ఇప్పుడు బిల్డింగుల పైన మంచి కూరగాయలు అవి పండించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికాలే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి మీకున్నంత కొద్దిపాటి స్థలంలోనే మంచిగా మన చేతితో ఎంత ఉంటుందని మహా అయితే పొద్దున పూట ఒక అరగంట గంట కొద్దిగా నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూరు కొంచెం తవ్వి కొంచెం గుల్ల చేసి మంచి పోషకాన్ని మనం ఇస్తూ ఉంటే అదే పెరుగుతుంది. చక్కగా మన ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది. మంచిగా కూరగాయలు పండించుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోండి. నేను చేసినటువంటి ఈ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో మంచి కామెంట్ చేయండి. అలాగే చేసిన వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ వినిపించుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని లైక్ చేయండి.